దగ్గరగా ఎకరానికి అప్పుడు 10 కోట్లు పలకచ్చు. హ్మ్. ఇప్పుడు మా క్రిందటిసారి 4 కోట్ల దాకా పలికింది. హ్మ్. అంతకుముందు 1,00,00,00,000, 1,50,00,000. అంతకుముందు అయితే 10 లక్షలు అట్లా 20 లక్షల దాకా ఉండేది. హ్మ్. 1,00,00,000 దాకా పలికింది. 4,00,00,000 ఫైనల్ అని చెప్పి అప్పట్లో చెప్పినటువంటి. హ్మ్. ఇప్పుడు అది ఒక 10 కోట్ల దాకా పలికిందనుకోండి. హ్మ్. ముందు ఒక 1000 ఎకరాలు వేలం వేస్తే 10 కోట్లు పలికితే 10,000 కోట్లు అవుతది. హ్మ్. ఆ తర్వాత అవి కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంటే ఇంకో 1000 ఎకరాలేస్తే హ్మ్. అది 15 కోట్లు పలకచ్చు. ఇప్పుడు హ్మ్. అక్కడ ఎట్లా జరిగింది? హ్మ్. మన హైటెక్ సిటీలో. హ్మ్. ముందు జరిగినటువంటిది ఇది 50,00,000, హ్మ్. 60,00,000కి జరిగినటువంటిది. హ్మ్. చివరికి ఇప్పుడు 40,00,00,000 కోకాపేట ఎంత వరకు పోయినాయి? అవును. 40, 50 కోట్లు, హ్మ్. 100,00,00,000 రేంజ్‌కి పోలా? హ్మ్. అట్లాగ పెరుగుతాయి. హ్మ్. అది జరగాలంటే ఈ సైమల్టేనియస్‌గా నడిచిపోతా ఉండాలి. అవును. హ్మ్. చూడాలది ఎట్లా చేస్తారు. ఇందులో ఇంకోటేంటంటే ఇందాక మీరన్నట్టు మెయిన్ 3 ఆల్రెడీ నిర్మాణాలు అయిపోయినాయి కదా! సెక్రటేరియట్, అసెంబ్లీని, హైకోర్టు అని. శ్రీబాగ్ నివేదిక ప్రకారం ఏమన్నా ఒప్పందం ఉందా అప్పుడు? అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని వాళ్ళు ఒక బెంచ్ విశాఖలో కూడా ఏర్పాటు చేయాలి. హైకోర్టుకి సంబంధించింది ఏదో పెట్టారు. ఇప్పుడు అదేమన్నా మారుస్తారా? శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనుషుల ఒప్పందం. హ్మ్. అది చట్టబద్ధమైన అంశం గాదు. ఓకే. సజెషన్ అయితే కాంగ్రెస్ ఇచ్చారు. పార్టీలో అప్పుడు విభేదాలొచ్చినాయి. హ్మ్. బెజవాడలో పెట్టాలని ఒకటి, హ్మ్. హ్మ్. విశాఖపట్నంలో పెట్టాలని అవును. ఒకటి, అవును. తిరుపతిలో కర్నూలులో హ్మ్. పెట్టాలని ఒకటి, కర్నూలు. 3 అవును. వచ్చినప్పుడు రాయలసీమకి అన్యాయం జరుగుతోంది. ఎందుకంటే కర్నూలు నుంచి తీసేస్తున్నారు రాజధాని. హ్మ్. అవును.